ఓపెన్ ఛాలెంజ్ మావా. ఎవరైనా మన కాకినాడలో దీన్ని మించిన స్వీట్ ఐటమ్ ని చూపిస్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ మావా. ఎందుకో ఈ రోజు సడన్ గా మ్యాగీ తినాలనిపించింది మావా. ఇంట్లో చేసేసుకుందాం అని స్టవ్ ఆన్ చేశాను అంతే. మా అమ్మ కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి పోమంది మావా. అందుకే ఇంకా ఏం చేయాలో తెలియక మన కాకినాడ ఈట్ స్ట్రీట్ లో ఉన్న మ్యాగీ స్పాట్ లైట్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మనకి వెజ్ నాన్ వెజ్ మ్యాగీలే కాకుండా పాస్తాస్ అండ్ మంచి మంచి డిజర్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇంకా ట్రై చేసేద్దామని ఫస్ట్ ఒక ఫ్రైడ్ మ్యాగీతో స్టార్ట్ చేశాను. టేస్ట్ మాత్రం కేకలా ఉంది మావా. ఆ తర్వాత ఇక్కడ బెస్ట్ సెల్లర్ ఐటమ్ అయిన వైట్ సాస్ పాస్తా చెప్పాను. నన్ను అడిగితే ఇది ఒక మస్ట్ ట్రై ఐటమ్ మావా. చాలా కొత్తగా ఉంది టేస్ట్ మాత్రం. ఆ తర్వాత ఇక్కడ బాగా స్పైసీ అయిన ఐటమ్ కొరియన్ మ్యాగీ చెప్పాను అనమాట. అన్న అప్పటికే కొంచెం స్పైసీగా ఉంటది పర్లేదా బ్రో అని అడిగాడు. ఇలాంటివి చాలా చూసామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒక స్పూన్ పెట్టుకున్నాను. ఫస్ట్ బానే ఉంది మావా, కానీ తర్వాత స్పూన్ పెట్టుకోగానే ఎందుకో కడుపులో మండుతున్నట్టు అనిపించింది. లైఫ్ లో ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేయాలి మావా, లేకపోతే ఉండి వేస్ట్. తర్వాత అన్న ఒక ఐటమ్ ఇచ్చి ఇది ట్రై చేయండి బ్రో కొంచెం స్వీట్ గా ఉంటదని చెప్పాడు. దీని పేరు కోకోనట్ పుడ్డింగ్ అంట. నిజంగా ఇది ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే అమృతం అంటే ఇలానే ఉంటదేమో అనిపించింది మావా. ఇక్కడ వచ్చిన టేస్ట్ కాకినాడలో ఇంకెక్కడా రాదు మావా, నాది గ్యారెంటీ. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయిన క్రెసెంట్ తీసుకున్నాను. దీని టేస్ట్ చాక్లెట్ తో నిండిపోయి పిచ్చగా ఉంది మావా. ఈ రీల్ ని సేవ్ చేసుకుని వీళ్ళ దగ్గరకు వచ్చి చూపిస్తే మీకు ఈ క్రెసెంట్ మీద 1+1 ఆఫర్ కూడా దొరుకుతుంది మావా. దీని అడ్రస్ మన కాకినాడ ఈట్ స్ట్రీట్ బోర్డు కొంచెం ముందుకు వస్తూ ఉంటది మావా, మ్యాగీ స్పాట్ లైట్ అని. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ గా కుమ్మేయండి మరి.